నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జగదాబాద్ సెంటర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరిలో ఓటు నమోదు చేసుకుని వారు మరల మార్చి 18 వరకు ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కోరారు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ముందు ఇంట్రడ్యూస్ చేసుకుంటే బెటర్ ఏమో అన్నని పార్టీ నుంచి రాకేష్ రెడ్డి అన్న గారు మరి పార్లమెంట్ పరిధిలో ఈరోజు భద్రాచలంకి వస్తూ మన దగ్గర కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు ఆన్ ది వే. ముఖ్యంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇప్పటికే చాలా వరకు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడాను ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా చాలామంది కూడా ఇప్పటికే అప్లై చేసుకొని ఉన్నారు. మన వరంగల్, నల్గొండ అలాగే ఖమ్మం పరిధిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో భాగంగా పార్టీ నుంచి ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక పిలుపునిస్తూ మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడానికి పార్టీ నాయకుడిగా ఈరోజు ఇల్లెందుకు రావడం జరిగింది. మరి రాకేష్ రెడ్డి అన్న గారిని కూడా ఆ విషయమై మాట్లాడవలసిందిగా మరి వారిని కూడా కోరుతాము. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు రాజీనామా చేయడంతో, వారు జనగామలో శాసనసభ్యులుగా గెలవడంతో వారు రాజీనామా చేయడంతో మనకు ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది. అయితే గత కొద్ది వారాలుగా మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీ ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరించడం 6వ తేదీతోని అధికారులు బంద్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు. సమాజం పట్ల విద్యావంతులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఒక మేధావి మౌనం అనేక దుర్మార్గాలకు దారితీస్తుంది అన్నట్లుగా ఇలాంటి ఈ ఎన్నిక వచ్చినప్పుడు ఓటు హక్కు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చాలామంది ఓట్స్ కోసం అప్లై చేసుకున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా స్క్రూటినైజ్ చేసి 4,27,000 మందిని ఓటర్స్గా నిన్న అధికారులు ప్రకటించడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు మార్చి 14వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుంది. ఇవి జోడించి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినట్టయితే ఇప్పటికైనా కూడా వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. కొందరు ఎమ్మెల్సీలు శాసనసభ్యుల ద్వారా ఎన్నికైతారు, కొందరు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైతారు, మరికొందరు గవర్నర్ కోటాలో ఎన్నికైతారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది మాత్రం కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే. అది ఒక సువర్ణ అవకాశం గ్రాడ్యుయేట్లకు లభిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు 2020 నవంబర్ లోపు గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని ఓటు హక్కు పొంది ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక కీలక పాత్ర పోషించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే అధికార పార్టీకి వంతవాణ్ణోళ్ళు అవుతారు తప్ప వేరే కాదు. కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడిని గెలిపించినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రజలు ఈ వైపుగా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.